ఒకటి మాత్రం పెరుగుతో లస్సీలాగా చేస్తానండి. ఆ జ్యూస్ బాగా యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు దాన్ని కూడా చేసి చూపిస్తాను. హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చి మన వీడియో ఫ్రూట్ జ్యూస్ అండి. 2 ఫ్రూట్ జ్యూసు, ఒకటి మాత్రం పెరుగుతో లస్సీలాగా చేస్తానండి. ఆ జ్యూస్ బాగా యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతుంది కదా ఇప్పుడు దాన్ని కూడా చేసి చూపిస్తాను. నేను ఫ్రూట్ జ్యూస్లు చేసి చూపిస్తానని చెప్పాను కదండి. ఈరోజైతే 2 ఫ్రూట్ జ్యూస్ చేస్తున్నాను. ఇంకా చాలా ఫ్రూట్స్ ఉన్నాయి మనం చేయాలనుకుంటేను. ప్రస్తుతానికైతే మ్యాంగో, బనానా జ్యూస్ ఒకటి, మ్యాంగో జ్యూస్ ఒకటి. ఇప్పుడైతే మనం ముందుగా పెరుగు లస్సీ చేద్దామండి, యూట్యూబ్ది. ఇప్పుడు దాన్ని చేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. ఇదిగోండి, ఇదైతే పెరుగు మీద మీగడైతే తీసి పక్కన పెట్టేశాను. ఐస్ క్యూబ్స్, చక్కెర. ఇప్పుడు చేద్దామండి, తయారు చేద్దాం. ముందుగా మనము పెరిగేసుకుందాము కప్పులోకి కొంచెం. దీని మీద మీగడ తీసి పక్కన పెట్టానండి. తర్వాత చక్కెర వేసుకుందాం. ఒక 4 స్పూన్లు చక్కెర వేసుకుందాము. ఇప్పుడైతే దీంట్లో ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి. దీన్నైతే ఇప్పుడు బాగా చిలుక్కుందామండి కవ్వంతో. పెరుగు, చక్కెర, ఐస్ క్యూబ్స్ మూడింటిని బాగా కలిపేద్దాము. వాటర్ వేయలేదండి, కొంచెంసేపు దాకా వాటర్ వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం అండి. ఇదిగోండి, బాగా అన్నీ కలిసిపోయాయి. మరి పలసగా కాదు, మరి చిక్కగా కాదు. ఇప్పుడు మనం గ్లాసులో పోసుకుందాము. ఇప్పుడు మనం దాని మీద మీగడ వేసుకుందామండి. ఇది పెరుగు మీగడేను. అంతేనండి, రెడీ అయిపోయింది. మన మీగడ లస్సీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సెకండ్ జ్యూస్ చేసుకుందాం. చాలా అంటే చాలా ఇష్టంగా తాగుతున్నారు అందరూ, అందుకే నేను కూడా తప్పకుండా ట్రై చేశాను. సెకండ్ జ్యూస్ బనానా జ్యూస్ చేసుకుందామండి. దానికి కావాల్సిన పదార్థాలు: బనానా, పాలు, సబ్జా గింజలు, యాలకులు, చక్కెర. మనం ముందుగా అయితే బనానా తొక్కు తీసి కట్ చేసుకుందాము. బాగా మంచి పండుని బనానా తీసుకుందామండి. అదిగోండి, హాఫ్ బనానా వేసాను. ఒక గ్లాస్ జ్యూస్కి ఒక 3 స్పూన్లు చక్కెర వేసుకుందామండి. కొంచెం పాలు పోసుకుందాం. ఈ కాసి చల్లార్చిన పాలండి ఇవి. ఒక యాలక వేద్దాము. ఇప్పుడు మిక్సీ పడదామండి. ఈ 3 కలిపి మిక్సీ పడదాం. ఇదిగోండి, మిక్సీ పట్టేశాను మెత్తగా. ఇప్పుడు దీంట్లో పోసుకుందాం. కొన్ని అరటిపండు ముక్కలు కూడా వేసుకుందామండి. కొన్ని సబ్జా గింజలు వేసుకుందాం, 1 స్పూను. ఇదిగోండి, మన బనానా జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం మిక్సీ పట్టాం కదా బనానాని, కొన్ని ముక్కలు కూడా వేసుకుందాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనము మ్యాంగో జ్యూస్ చేసుకుందామండి. ఇప్పుడు బాగా మనకి మ్యాంగోలు వస్తూ ఉంటాయి కదా, పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ మ్యాంగో అంటే చాలా ఇష్టం కదా. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేసుకుందాము.
దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. మ్యాంగో, పాలు, చక్కెర అండి. ఇప్పుడు మనం మ్యాంగోని తొక్కు తీసుకుందాము. ఇదిగోండి, మ్యాంగోని తొక్కు తీసి ముక్కలు కట్ చేసేసాను. ఇవైతే జ్యూస్ చేసుకుందాం. ఇవి జ్యూస్ చేసిన తర్వాత దాంట్లో వేసుకుందామండి. కొంచెం అక్కడక్కడ బాగుంటాయి. ఇప్పుడు మ్యాంగో అయితే ఫస్ట్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్లు చక్కెర, కొంచెం పాలు, కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా వేసాను. ఇప్పుడు మనం మిక్సీ పడదాము. ఇదిగోండి, మ్యాంగో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గ్లాస్లో పోసుకుందామండి. ఇప్పుడు కొన్ని మ్యాంగో ముక్కలు కూడా వేసుకుందాము. వాటిని కూడా మెత్తగా వేయలేదండి, అక్కడక్కడ తగిలితే బాగుంటాయని. ఇప్పుడు ఇవి కూడా వేసేద్దాం. ఇప్పుడు కొంచెం సబ్జా గింజలు వేసుకుందామండి, బాగుంటాయి. అంతేనండి, మ్యాంగో జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, మన 3 జ్యూసులు రెడీ అయిపోయినాయి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ సీజన్లో హాలిడేస్ కదా పిల్లలకి, తప్పకుండా చేసి ఇవ్వండి. చాలా బాగుంటాయి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా అండి, బాయ్.